ఆయన 10 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన ఇప్పుడే కదా వచ్చింది. ఆయనకంటూ ఒక పొజిషన్ రావాలి కదా. ఆయనకంటూ ఒక పొజిషన్ వస్తేనే కదా. ఇప్పుడు పంచాయతీలు అన్నాడు. మొన్నటి వరకు పంచాయతీ అనేది లేదు. ఇప్పుడే కదా పంచాయతీ అనేది వచ్చింది. పంచాయతీకి లాభాలో నష్టాలో ఏదో ఒకటి. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా పంచాయతీకి వస్తే పంచాయతీ ద్వారా ఆయన ఏదైనా పంపిణీ చేస్తాడు, నలుగురికి సాయం చేస్తాడు. అంతెందుకు మొన్నటికి మొన్న ఎవరో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికో 3 నెలల పైన అయింది. 9 రోజుల్లో ఎతికి తీసుకొచ్చి పట్టుకున్నారు. ఎవరి వల్ల అయింది? పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయింది. ఎందుకు? కింద నుండి ప్రజలు పైకి వెళ్తేనే కదా పైనుండి కిందకు వచ్చేది ఏదైనా. అది అంటే గెలిచినా కానీ ప్రజల్లోనే ఉంటూ ప్రజల మధ్యలోనే తిరుగుతూ జనవాణి అనే కార్యక్రమాలు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎలా చూస్తారు? మంచితనంగానే చూస్తున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి వేసాం. ఇప్పుడు ఈ నాయకుడు మంచోడు, ఈ నాయకుడు చెడ్డోడు అని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాడు చెప్పుకుంటాడు. ప్రత్యేకంగా చెప్పమంటే ఎవడని చెప్తాడా? చెప్పడు.